బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు వెళ్లారు. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ప్రీతిరెడ్డి కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు వెళ్లారు. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ప్రీతిరెడ్డి కలిశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేష్, గత కొంతకాలంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం ఆ బీజేపీతో టచ్ లో ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా కుటుంబ సభ్యులందరూ ప్రధాని మోడీని కూడా కలిశారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం వీళ్ళు బీజేపీతో టచ్ లో ఉన్నారు. కుటుంబం బీజేపీలోకి వస్తుంది అనేటువంటి ప్రచారం తెలంగాణలో జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చింది. ఆమె బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటైంది. ప్రస్తుతం వారితో ఆమె మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఢిల్లీలో కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ నేతలు కానీ కలిసినటువంటి సందర్భంలో వారు ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యా సంస్థలు నెలకొల్పాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు. అందులో భాగంగానే ఆ కుటుంబం బీజేపీ కేంద్ర మంత్రులను కానీ బీజేపీ నేతలను కానీ ప్రధాని కానీ కలిశారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రోజు ఆమె ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మల్లారెడ్డి కూడా రీసెంట్ గా మాట్లాడుతూ మా కుటుంబం బీజేపీలోకి వెళ్లేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో ఈ రోజు ఆమె బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిని కలవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆమె మల్లారెడ్డి గాని అతని అల్లుడు రాజశేఖర్ గాని వెంటనే బీజేపీలోకి రాకుండా అలా కుటుంబ సభ్యులు మాత్రం బీజేపీతో కీలకంగా పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె బీజేపీ ఆఫీస్కి రావడం ఇది ఒక సూచనగా అనుకోవచ్చు. ప్రియా, మహేష్, అయితే బీజేపీలో చేరుతారని రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఆవిడ బీజేపీలో చేరే అవకాశం ఉంది? వీటికి వాళ్ళు చెక్కపడే అవకాశం ఉందా? ప్రీతిరెడ్డి గత కొంతకాలంగా బీజేపీ నేతలతో టచ్ లో ఉంది. బీజేపీ నేతలు పాత బస్సులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆమె పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అంతేకాకుండా ఆమె పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా బీజేపీకి ఫేవర్ గా మాట్లాడినటువంటి నేపథ్యం, అదేవిధంగా బీజేపీ ప్రధాని చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఆమె కొనేటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని అన్నిటి కనుక పరిలోకి తీసుకున్నట్లయితే ఆమె ఈ రోజు కాకుండా రేపైనా బీజేపీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనే మాత్రం స్పష్టంగా తెలిసింది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రియా, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.